హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఉదయాన్నే 6 కల్లా అయితే లేచానండి. లేచేసి ఇంట్లో పనులన్నీ అయితే చేసుకున్నాను. కాస్త ఉడ్చాను, మాపు పెట్టేశాను. ఇంకా స్నానం చేసి పూజ కూడా అయితే చేసుకున్నానండి. పూలు అయితే లేవండి, పూలు లేకుండానే పూజ చేసుకున్నాను. లేవనేసి అలాగా శివయ్య చరిత్ర ఇండు ఇలా పనులు చేసుకుంటా పూజ చేసుకుంటా ఉంటే అసలు టైం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదండి. వాటిలో ఇంటూ పూజ చేసుకుంటే అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇదిగోండి, పెసరట్టుకి అయితే పెసర్లు అయితే మిక్సీ పట్టేశానండి. ఇంకా చట్నీ కూడా అయితే శనగలు వేరుశనగపప్పులు కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. కొన్ని తెల్లపప్పులు ఇవైతే దీంట్లో వేసేసాను. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. పిల్లల కోసం అయితే వేడి నీళ్ళు కూడా అయితే కాబెట్టేసాను. బియ్యం వేసరికి భయపడిపోయినాయి. మళ్ళీ అయ్యి వచ్చి అదే అంట. కొత్తిమీర వస్తుందండి. నా కొత్తిమీర కమింగ్ సూన్. ఆర్గానిక్ కొత్తిమీర, తమలపాకు చెట్టు నెయ్యి నుంచి ఎంచుకుంటా ఉన్నా. ఈరోజు ఆ రోజు వచ్చేసింది. ఇగో మార్కు కూడా పెట్టా. పిల్ల సమయంలో ఎండిపోతున్నట్టుంది. ఏందమ్మా లేచివా? దా లైట్ ఎదురా, లైట్ ఇక్కడ రాపిర్రా. ఇంకా పక్కోవాలనా? వెయ్యవా? ఇంకా పక్కోవాలనా? వెయ్యవా? ఇంకా పడుకోవాలంట, లేయడంట. పిల్లలనైతే ఇద్దరినైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చానండి. ఈరోజు నా డ్యూటీ, పిల్లల డ్యూటీ. మా డ్యూటీ 7 వరకు సైలెంట్గా ఉన్నాడు. 8 అయినాక హడావుడి చేసిండండి. వర్కర్లను కూడా కార్లో తీసుకెళ్తాను, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి వాళ్ళు బస్కి వెళ్తే కరెక్ట్గా సైట్ వేసరికి 11 అవుతుంది. సరే నేను కూడా ఆడికే కదా పోయేది, నాతో పాటు 4 తీసుకెళ్తానని ఆయన కూడా హడావుడి చేసేసి వెళ్ళారండి. దోశ ఇందాక మా హస్బెండే పోసారు. నేను పిల్లలను రెడీ చేస్తుంటే వాళ్ళని త్వరగా అయితే వదిలిపెట్టొచ్చారండి. మా ఫ్రెండ్ ఏమో నానే కావాలంటారు. నాన్నకు లేట్ అవుతుందిలేమ్మా, హోనే పోదాం పనేసి నేనే తీసుకెళ్ళాను. మావాడేమో పోనని చాలాసేపు ఏడుపులు వచ్చిందండి. అట్లానే చిన్నగా ఎత్తుకొని పోయినా, నడవలేదు. నేను నుంచి ఆడవరకు ఎత్తుకొని పోయినా. అయితే నాకైతే ఇప్పుడు దోశ అయితే పోసుకుంటున్నానండి. పెసరట్లోకి ఉప్మా అంటేనే బాగుంటుంది కదా, అందుకైతే కొంచెం ఉప్మా కూడా చేశాను. మా హస్బెండ్ కూడా కొంచెం పెట్టుకుని వెళ్ళారు. కొంచెమే చేసానండి, మళ్ళీ మిగిలిన వరకు ఎవరు తినరు, పెట్రోల్ వేస్ట్ అయ్యేది. తినేసి అయితే పనులు చాలా ఉన్నాయండి. బట్టలు వాష్ చేయలేదు. ఇప్పుడు ఉదయం మా వరకు వాష్ చేస్తారు మా హస్బెండ్. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ యూనిఫామ్లు వాళ్ళని మొత్తం అయితే వాష్ చేయాలి. మళ్ళీ వచ్చేసి పిల్లలకి మళ్ళీ వంట చేయాలి. ఈ పని చాలా ఉంది. వస్తూ ఉండండి. ఇలాగైతే ఒక లుంగీనైతే తడుపుకున్నానండి. మా హస్బెండ్ లుంగీ ఉంటే లుంగీ తడుపుకున్నాను. దీని మీద కొంచెం అయితే గట్టిగా ఉంది. కొంచెం నీళ్ళు పోసింటే సరిపోయింది. సరే చేత్తోటి చిన్నగా పెట్టేద్దాం. ఎండేమో లేదు, వాతావరణం ఏమో చల్లగా ఉంది. ఎప్పుడు కడతాయో ఏమో. అప్పుడు అలా కొంచెం నీళ్ళు పోద్దాం అనుకున్నా, మరీ నీళ్ళు ఎక్కువ పోసినా లూజ్ అవుతుందని నీళ్ళు పోయలే. కొంచెం చేతోట పెట్టుకుంటా మొత్తం పెట్టేసి మళ్ళీ కిందికి వెళ్ళి బట్టలు పిండి మళ్ళీ పైకే తీసుకురావాలి బట్టలు. ఎండలు ఈ మధ్య బాగానే కాస్తున్నాయండి. ఊర్లలో కూడా ఈ మధ్య
ఎండలు బీభత్సంగా కాస్తున్నాయంట. ఏడ కూడా అంతే వస్తున్నాయి. 6 వరకు కూడా ఎండ వస్తూనే ఉంది. 2-3 రోజులు ఎండితే బాగానే ఉంటాయి. ఇంకా ఇప్పుడు వచ్చింది కొంచెం ఎండ. ఇలానే మొత్తం అయితే పిండి పెట్టేసుకుంటాను. ఇదిగోండి మొత్తం అయితే పెట్టేశాను. గాలి అయితే వస్తుందండి, ఎండ వస్తుంది, గాలి వస్తుంది ఫుల్గా. మరి 2 రోజులు కాస్తాయో చూడాలి. గిన్నె పిండి అయితే తీసుకొచ్చాను, అయిపోయింది మొత్తం పెట్టేశాను. నాకు తెలిసి 2-3 రోజులు మినిమం బట్టే తట్టున్నాయి. సాయంత్రం కట్టున్నాయో చూడాలి. ఎండ చూస్తేమో ఎండ లేదు. చూస్తా, ఎందుకు వేస్ట్ చేయటం. సక్సెస్ అయితే అవుతాయి, ఉంటే బాగుంటే తింటాం, లేదంటే డస్ట్బిన్. ఇంత కష్టం చేసి ఊరికి డస్ట్బిన్ పోతే చాలా ఫీల్ అవుతామండి. దాన్ని ఉడకబెట్టినందుకు గ్యాసా, మిక్సీ పెట్టినందుకు కరెంటా, అవన్నీ పెట్టినందుకు నా పని. ఎంత కష్టం ఉంది అసలు. వెళ్ళైతే బట్టలు పిండేయాలండి. బట్టలు చాలా ఉన్నాయి, టవల్స్, బట్టలు కూడా అయితే మొత్తం పిండేసానండి. పిండేసి మందపాటి అన్నీ అయితే మిద్దె పైన ఆరేసాను. ఓన్లీ టవల్స్ మాత్రం ఇక్కడ ఆరేసాను. షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ అయితే మిద్దె పైన ఆరేసానండి. మందంగా ఉన్నాయి కదా. ఇక్కడ అసలు ఆరు. ఇంకా సామాన్లు ఉన్నాయండి. ఇంకా సామాన్లు అయితే ఇప్పుడు కడగను, ఓన్లీ వంట అయితే చేస్తాను. అలా బాక్స్ ఇచ్చి రావాలి మా ఫ్రెండ్కి. మధ్యాహ్నం అయితే మా వాడిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి. రోజు స్కూల్కి వెళ్ళగానే వాడు పగులంతా టాయిలెట్ వచ్చినా కూడా పోయాడండి. ఎవరికి వాళ్ళ కాయమ్మలకి మేడంకి భయపడే. నేను వెళ్ళగానే చుచ్చని చెప్తే నేనైతే బాత్రూంలో పోపిస్తాను. ఈరోజైతే వాడు అడగలేదు, నేను పోపీలేదండి. ఇంక ఇంటికి వచ్చినాక రోడ్డు పొడుగుతా, స్కూల్లో చుచ్చిపోతానైతే ఒక గంట సేపు అయితే ఏడ్చిండండి. అంటే రోజు స్కూల్లోనే పోపిస్తా కదా, మరి ఆయన స్కూల్లో చుచ్చిపెట్టడం అంత నచ్చిందేమో. ఇంట్లో వద్దురారా అంటే లేదు, బయట పోపిస్తా అన్నా కూడా పోయలేదు. ఖాళీ ప్లేస్లో బయట అక్కడ ఎక్కడ పోయలేదండి. ఒక కాసేపు గంట సేపు అయితే అల్లాడిచ్చిండు అనుకోండి. తర్వాత అట్ట చిట్టు చేసి మానిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఏది ఏడుస్తున్నాడంటే ఇలా స్కూల్లో పోయాలంట అని చెప్తే సరే ఏడుస్తున్నాడు వేసి పెట్టేసిండు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేపించిందండి. అప్పుడు మళ్ళా గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఏడ్చిండు. శ్రీకో అక్క కాడికి పోదామా లేదా? పోదామా? అక్కే అక్క. ఏం పేరు అక్క పేరు? ఏంటిది? తిక్క? ప్రణతక్క అనాలి. ప్రణతక్క అక్క. బంగారు చిన్ని చెప్పులేసుకోపా ఇస్తాపా ఏ చెప్పులు కావాలి? బొంబాయి చెప్పులా? టవల్ కింద పడింది కదా కూడా. ఇక బొంబాయి చెప్పులు పైన ఉన్నాయి చూడు. వాళ్ళు బొంబాయి చెప్పులు అంట. వేసుకో. ఓకే వేసుకోపోదా. బాగున్నాయా? ఇచ్చుడు నాకెళ్ళి ఎట్టున్నాయి బొంబాయి చెప్పులు? బాగున్నాయా? స్కూల్కి అయితే వెళ్ళేసి కాసేపు అయితే అక్కడ ఆడుకున్నారండి. జారుడు బండ, ఉయ్యాల. మా ప్రణతి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. సాయంత్రం పోగానే త్వరగా ఇంటికి రమ్మంటే రానే రాదండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, ఇంకా కాసేపు అయితే ఆటలాడుతూనే ఉంటుంది. మావాడు ఆటలాడతాడు కానీ ఉదయాన్నే స్కూల్కి పోమంటే పోడు. పిల్లలకి ఇంట్లో కన్నా స్కూల్లోనే బాగుంటుందండి. ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, కలిసి మాట్లాడుకోవచ్చు, ఏమైనా తెచ్చుకొని తినొచ్చు. ఇంట్లో ఏముంటుంది, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తప్పించి. ఎంతసేపు రమ్మన్నా రానే రారు. 3 గంటలకు పోతే 3:30 చేస్తారు స్కూల్లోనే. కాసేపు ఆడిపించుకొని అయితే వచ్చాను. మా ఫ్రెండ్కి తేపకు వాళ్ళ రూమ్లో పోయి వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పొస్తుంది. మావాడు వాళ్ళ మేడం రారా అంటుంటే మళ్ళీ వెనక్కైతే వస్తూ ఉన్నాడు. దగ్గరే అండి ఇంటికి స్కూల్కి. చరాక ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చామండి, తింటున్నారు. ఒక ఇది బన్ను కూడా తెచ్చాను, అదే బ్రెడ్ బన్ను తినేసి. ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేయాలండి. సామాన్లు ఉన్నాయి, ఉదయం పిండిన బట్టలు ఉన్నాయి, బట్టలు తెచ్చి మడతేయాలి. ఇప్పుడు మళ్ళీ పిల్లల బట్టలు పిండాలి, కూరకు రాయాలి, వంట చేయాలి, వగేరే పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పటి నుంచే ఇంకా స్టార్ట్ చేస్తాను పనులన్నీ. ఎంతో వాడు అంటున్నాడు ఇందాక అంటే స్నాక్స్ ఉన్నాలే, స్నాక్స్ అవన్నీ తినేసినాడు. ఒరే అక్క వచ్చినాక మరి ఏం తినాలరా అంటే
అక్క అన్నం తింటలే అని చెప్తున్నాడు. నువ్వు అన్నం తినాలంటే ఆయన స్నాక్స్ తింటాడంట. తిన్నా నువ్వు స్పూన్ కడుక్కున్నాడా వాడు? స్పూన్ కడుక్కున్నాడా లేదా? కడుక్కున్నావు స్పూన్ ఇందాక? కడుక్కున్నావా? గుడ్ బాయ్. సామాన్లు అయితే మొత్తం కడిగేసుకున్నానండి. అలాగే పిల్లల బట్టలు కూడా అయితే పిండేసి ఇక్కడే ఆరేసాడు. మా పైకి అయితే ఏం పోలేదు, బట్టలు కూడా తెచ్చేసి ముడతలు అయితే పెట్టుకున్నాను. మా ఊళ్ళు చూడండి ఇల్లు ఎలాగ చేశారు. ఎలాగ నేను ఒక పక్క నుంచి క్లీన్ చేసుకుంటా వస్తుంటే మా వాళ్ళు ఒక పక్క నుంచి గలీజ్ చేసుకుంటా వస్తున్నారు. మా వాడు కీ చేయలేదు ఎట్లా వాడుకుంటున్నాడు చూడు. క్లిప్స్ అనేది తెచ్చి దీనికి ఎట్లా పెట్టిండు. కన్నులు పడాలి కొడక. మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసారండి. ఫుల్ కోల్డ్ అయిందనేసి మా హస్బెండ్ కూడా ఇంటికైతే వచ్చేసారు 4:30కి. కసువులు పట్టాలి. మా వాళ్ళు ఈ ఆటలు ఎప్పుడైపోతాయో. అది నేను ఎంతలో హోంవర్క్ అని రాపిస్తా. చిన్ని నీకు హోంవర్క్ తక్కువే 100. ఇంకా సాయంత్రం అయితే అలా బయటకు అయితే వెళ్ళామండి. చాలా రోజుల తర్వాత అయితే మా హస్బెండ్ తోటి అయితే వెళ్ళాను. నాతో పోతే బిల్లు చాలా తక్కువ అవుతుంది. మా హస్బెండ్తో పోతే ఆయనే అన్నీ తీసుకుంటారు, మళ్ళీ నేను తీసుకున్నా అనేసి నన్నైతే తిడుతుంటారండి. నువ్వైతే బిల్లు ఇంత చేస్తావు అనేసి. బయటికి పోవాలా కానండి అసలు డబ్బు అమాంతం గుప్పు కరిగిపోయినట్టు కరిగిపోతూ ఉంటుంది. చిన్న వస్తువులు తెచ్చుకున్నా బయటికి వెళ్ళాలంటే మినిమం ఒక 2000 అన్నా 1000 అన్నా ఉండాలండి. అట్లీస్ట్ ఇట్లా కూరగాయలు పోయినా కూడా ఇవి అవసరమని తెచ్చుకుంటాం కదా. ఇక్కడైతే ధూపం కడ్డీలు అయితే అయిపోయాయండి. 2 days నుంచి పూజ చేసాను, ప్లస్ ధూప స్టిక్ అయితే వెలిగించలేదు లేక. ఇక్కడ ఇంటి దగ్గర హోల్సేల్ అయితే ఉందండి. ఇక్కడ చిన్నవి అయితే ఇవ్వరు, ఒకేసారి పెద్దగా హోల్సేల్ బండిల్ లాగైతే ఇస్తారు. నెక్స్ట్ మంత్ ఎలాగో మా హస్బెండ్ అయ్యప్ప మాల ఇస్తారనేసి ఒక పెద్ద బండిల్ అయితే తీసుకున్నాము. ఇంకా దీపావళి వస్తుంది కదండి, ఇక్కడ ఇవన్నీ అయితే ఇంకా స్టాక్ అయితే పెట్టేశారు. దీప ప్రమిదలు అన్నీ చిన్నవి 2 రూపీస్ 1 రూపీస్ వీళ్ళ దగ్గర తీసిపోయి వాళ్ళు అమ్ముకున్నారు. కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే అమ్ముకుంటారు. చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో, జస్ట్ నడవటానికి కూడా ఖాళీ లేదండి, అంత ట్రాఫిక్ ఉంది మా ఇంటి దగ్గరగా. వాక్పులే మళ్ళీ వెజిటేబుల్స్ ఇవన్నీ. అలానే వెళ్ళేసి కొన్ని కూరగాయలు పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చామండి. ఈ రోడ్లో మా పిల్లలను తీసుకోవాలంటే భయం అండి, అందుకే నేను సామాన్యంగా పోను అసలు బయటికి. ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. ఒక 1/2 kg అయితే ఇక్కడ అరటిపండ్లు అయితే తీసుకొచ్చాను. ఇక్కడ అరటిపండ్లు కేజీ లెక్క ఇస్తారండి, డజన్ లెక్క అయితే ఇవ్వరు, కానీ అంతే దూతాయి. అరటిపండు కేజీ వచ్చేసి 100 రూపాయలు అంటండి. ఇవి చక్కెరకేళి, ఇది ఒక స్వీట్, హెల్తీ కూడా చాలా మంచివి అవి. అలానే మా హస్బెండ్ దోసకాయ కావాలంటే ఒక దోసకాయ, కొన్ని ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాను. పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ కూడా తెచ్చానండి. ఇక్కడ రసగుల్లా, 2-3 రకాల బిస్కెట్స్, అలానే ఈ టమాటో కారాలు భలే నచ్చిండు మా శ్రీహాన్, ఒకసారి ట్రై చేయాలి ఇంట్లో. అలానే చప్పటివి అయితే మామూలు కారాలు అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ నేనైతే రసగుల్లాలు అయితే తీసుకున్నాను. గారెలు కూడా అయితే నేను తీసుకున్నానండి. ఈ 2 అయితే 20 రూపీస్. అవైతే మా వాళ్ళు తీసుకున్నారు. బిస్కెట్స్ ఇవన్నీ. గారెలు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాను, కానీ చేయడానికే రావు. అన్నం అయితే వండేసానండి, చాలా ఎక్కువ వండాను ఈరోజు. ఇది సగం మిగులుతుంది. మష్రూమ్ తెచ్చాను కదా, కాదుంది ఇస్తాము అదే ప్లేట్. ఉండమ్మా మష్రూమ్ తెస్తే ఎవరు నాకు ఇప్పుడే చేయాలన్నారు. లేదు రేపు మధ్యాహ్నం చేస్తానే నేను చెప్పాను. లేదు నాకు ఇప్పుడే కావాలన్నారు. చేస్తే చేయి, లేకుంటే లేదన్నారు. సరే ఎందుకని ఇష్టం కాదనేసి కొంచెం ఉంచేసి కొంచెం అయితే చేశానండి. మామూలుగా మసాలా అలా ఏం పెట్టకుండా ఓన్లీ మామూలుగా మన టమాటా కర్రీలాగా ఎలా చేసుకుంటే వాళ్ళ టమాటా ఆనియన్స్ అయితే ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను. నైట్ అయితే తినేసామండి. చెప్పాను కదా అన్నం చాలా ఉందనేసి. ఇదైతే మార్నింగ్ అయితే పెరగడానికి అయితే కలిపేశారండి. అసలు చాలా మంచిది టిఫిన్స్లో కల్లా, దీని అంత మంచి టిఫిన్ లేదు, కానీ ఇంకా రోజు తినం కానీ అప్పుడప్పుడైనా తింటే మంచిదండి. అయితే పెరిగేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ మిరపకాయ అయితే వేసి పెట్టాను. మా వాళ్ళకేమో నిద్ర రాలేదండి బాబు. ప్రణతి నువ్వు ఇప్పుడు నిద్రపోవు, పొద్దున్నే స్కూల్కి లేరు, తొందరగా లేమంటే ఇద్దరు లేరు. మా రూమ్కి పోయి ఇప్పుడు వచ్చారండి. వచ్చాకైతే తినేసాము.
రోజు 8 కల్లా తినేసేదాన్ని. ఈరోజు మా హస్బెండ్ కోసం ఆగాను 9 వరకు. మా హస్బెండ్తో కలిసి తిన్నాను ఈరోజు. ప్రియురాలు కింక కఠినం ప్రేమ వద్దు పెళ్లి వద్దు సన్యాసి ఉండరాదు. సన్యాసం సన్యాసి జీవితం సగం. మేము ఇప్పుడు సన్యాసం కలుపుతాడు పోవయ్యా. పోయి ఆకులు ఆలమ్మలు అవన్నీ తినేసాయి. ఓకేనా? ఇద్దరు వెళ్ళండి తోడుకు తోడు. వద్దంట సన్యాసం వద్దంట. పెళ్ళొద్దుకుంటే మరీ మంచిది కాదు బే. మీ నాన్న ఖర్చు మిగులుతావు, నీ ఆస్తి ఎవరికి పోదు, ఉన్నదంతా అక్కకే ఉంటుంది. కొవ్వు చూడు. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.